ఇక పిఎస్సిఎస్ ఉద్యోగుల జీతాలు 20% పెంపు. ఇక గ్రాడ్యుయేటీ 2 లక్షల నుంచి 4 లక్షలకు. సంఘం నేతలతో మంత్రి అచ్చెన్నాయుడు అధికారుల చర్చలు. సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటన. ఇక ప్రాథమిక వ్యవసాయ సహకార పరిమితి సంఘాల ఉద్యోగులకు 20% మేర జీతాల పెంపునకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. గ్రాడ్యుయేటీ 2 లక్షల నుంచి 4 లక్షలకు పెంచనుంది. ప్రతి ఉద్యోగికి 5 లక్షల కవరేజీతో కూడిన సమగ్ర గ్రూప్ మెడికల్ ఇన్సూరెన్స్ పథకం అమలు చేయాలని నిర్ణయించింది. దీంతో సమ్మె విరమిస్తున్నట్లు పిఎస్సిఎస్ సంఘాల నేతలు ప్రకటించారు. ఇక మంగళవారం సచివాలయంలో పిఎస్సిఎస్ సంఘాల నేతలతో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, వ్యవసాయ శాఖ ఎక్స్ అఫీషియే ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజశేఖర్, ఇక ఆర్సీఎస్ అహ్మద్ బాబు, అలాగనే ఆప్కాబ్ ఎండి రామకృష్ణ తదితరులు ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు, పెంచిన ప్రయోజనాల అమలును ఉన్నత స్థాయి కమిటీ త్వరలో ప్రకటిస్తుందని వివరించారు. ఇక పిఎస్సిఎస్ ఉద్యోగుల ఇతర డిమాండ్లను కూడా కమిటీ పరిశీలించి ప్రభుత్వానికి సిఫారసు చేస్తుందని చెప్పారు. ఇక పిఎస్సిఎస్ కంప్యూటరీకరణ, ఈఆర్పీలో రిటైల్ టైమ్ లావాదేవీలు, డైనమిక్ ఈఓడి ప్రక్రియలు, అలాగనే హెచ్ఆర్ఎంఎస్ ద్వారా జీతాల చెల్లింపు తదితర కీలక బాధ్యతల్ని ఉద్యోగులు నిబద్ధతతో నిర్వహిస్తున్నారని మంత్రి అచ్చెన్నాయుడు ప్రశంసించారు. ఈ సందర్భంగా పిఎస్సిఎస్ ఉద్యోగులు విజయవాడలో మంత్రి అచ్చెన్నాయుడును కలిసి సత్కరించారు.